వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు. రష్యా చమురు కొనుగోలుపై భారత్కు ట్రంప్ ఊరట ఇవ్వొచ్చని వెల్లడి. స్వదేశానికి శుభాంశు శుక్ల ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం. భారత గగన తలానికి సుదర్శన చక్రం. ఇక శత్రువుల ఆటలు సాగవు. 2035 నాటికి దేశంలోని అన్ని కీలక ప్రాంతాలకు భద్రత. స్వాతంత్ర్యం ఘనతనే కాదు, దేశ విభజన బాధ్యతను కాంగ్రెస్ స్వీకరించాలన్న ఎన్సీఈఆర్టీ మాజీ డైరెక్టర్. నేతాజీ వంటి వారిని కాంగ్రెస్ విస్మరించిందని విమర్శలు. కృష్ణ భగవానుడి ఆశీస్సుల కారణంగానే ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నానన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తానని స్పష్టీకరణ. సీఎం చంద్రబాబు ప్రజలు ఘోరంగా మోసం చేశారంటూ వైఎస్ షర్మిల ఆరోపణలు. ఏడాది పాలనలో హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని ధ్వజం. ఉచిత ప్రయాణం పేరుతో మహిళలు దారుణంగా మోసం చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు. 16 రకాల బస్సుల్లో కేవలం 5 రకాల బస్సులు మాత్రమే ఉచిత ప్రయాణం అని కళ్యాణి మండిపాటు. ఆపరేషన్ ఖగార్ ఎందుకు ఎత్తేయాలి? సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్లను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. బాణకచెర్ల కుట్రకు అనుకూలంగా సీఎం వ్యాఖ్యలు. స్టాలిన్ రిలీజ్. మెగా అభిమానులకు చిరు స్పెషల్ వీడియో. దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ సరికొత్త నిబంధన. తీవ్ర గాయాలైతే ఆటగాడిని మార్చుకునే అవకాశం. అమెరికా రష్యా సంబంధాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ పరిపాలనలో అమెరికా రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20% పెరిగిందని ఆయన తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై కఠినమైన సుంకాలు విధిస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత తన వైఖరిలో మార్పు వచ్చినట్లు సంకేతాలిచ్చారు. భారత్పై సెకండరీ టారిఫ్లు విధించాల్సిన అవసరం బహుశా రాకపోవచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. భారత్ అంటే ఒక పెద్ద ఆయిల్ క్లయింట్ ను రష్యా కోల్పోయింది. నేను సెకండరీ టారిఫ్ విధిస్తే అది వారికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అవసరమైతేనే ఆ పని చేస్తాను. బహుశా చేయాల్సిన అవసరం రాకపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల స్వదేశానికి చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఘన స్వాగతం పలికారు.
యాక్సియం 4 మిషన్ విజయవంతం తర్వాత శుభాంశు శుక్లా భారత్ రావడం ఇదే మొదటిసారి. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. అనంతరం యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళతారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న నేషనల్ స్పేస్ డేలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్టోబర్లో మొదలయ్యే గగన్యాన్ మిషన్ 16లో పాల్గొంటారు. భారత రక్షణ వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. దేశ గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక మిషన్ సుదర్శన చక్రాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతే తెలిసిందే. ఈ మిషన్ కింద దేశవ్యాప్తంగా బహుళ స్థాయి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 2035 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి కీలకమైన మౌలిక సదుపాయాలు సంపూర్ణ రక్షణ కల్పించడమే ఈ బృహత్తర కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. పాకిస్తాన్తో సరిహద్దులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న 3 నెలల తర్వాత ఈ కీలక ప్రకటన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రక్షణ లభించాలి. శత్రువు ఏ సాంకేతికతతో దాడి చేసినా దాన్ని అధిగమించే టెక్నాలజీ మన దగ్గర ఉండాలి అని స్పష్టం చేశారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఉపయోగించిన సుదర్శన చక్రంలా ఈ వ్యవస్థ కూడా శత్రు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని ఆయన అన్నారు. మిషన్ సుదర్శన చక్రం అనేది కేవలం ఒక ఆయుధం కాదు, ఇదొక సమీకృత అత్యాధునిక రక్షణ కవచం. ఇందులో భాగంగా అంతరిక్ష ఆధారిత వ్యవస్థలు, శక్తివంతమైన రాడార్లు, అత్యాధునిక సెన్సార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, భూమి, సముద్రం నుంచి ప్రయోగించగల ఇంటర్సెప్టర్ క్షిపణుల నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా నిర్మిస్తారు. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, మతపరమైన కేంద్రాలు, ఇతర కీలక పౌర సైనిక స్థావరాలను శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల దాడుల నుంచి కాపాడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థ ద్వారా ముప్పును ముందుగానే పసిగట్టి గగనతలంలోనే దాన్ని నిర్వీర్యం చేస్తారు. ఈ మిషన్ కేవలం రక్షణకే పరిమితం కాదు, శత్రువుపై బహుళ రెట్ల శక్తితో ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో భాగంగా భారత అమలు పొదలోకి కొత్త తరం క్షిపణులను చేర్చనున్నారు. స్వాతంత్ర్యం సాధించిన ఘనతను పూర్తిగా తమ ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ దేశ విభజన బాధ్యతను కూడా స్వీకరించాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి మాజీ డైరెక్టర్ జేఎస్ రాజ్పుత్ అన్నారు. దేశ విభజన విషయంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా బాధ్యత వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 14న పాటించే పార్టీషన్ హారర్ రిమెంబరెన్స్ డే సందర్భంగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన కొత్త పాఠ్యాంశం వివాదానికి దారితీసింది. దేశ విభజనకు 3 ముఖ్య కారకులున్నారని, అందులో ఒకరు పాకిస్తాన్ కావాలన్న మహమ్మద్ అలీ జిన్నా కాగా, రెండోది అందుకు అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ అని, మూడోది దాన్ని అమలు చేసిన నాటి వైస్రా లార్డ్ మౌంట్ బాటన్ అని ఈ పాఠ్యాంశంలో పేర్కొన్నారు. చరిత్రను సవరించినప్పుడు విమర్శలు రావడం సహజం. స్వాతంత్ర ఉద్యమం ఘనతను కాంగ్రెస్ తీసుకుంటుంది, కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి విప్లవకారుల పాత్రను మాత్రం ప్రస్తావించదు. ఇది వారి ద్వంద్వ వైఖరిని చూపిస్తుంది. కాంగ్రెస్ కాస్త ముందుగా మేల్కొని ఉంటే దేశ విభజనను నివారించగలిగేవారు అని రాజ్పుత్ అభిప్రాయపడ్డారు. గతంలో పాఠ్యపుస్తకాల రూపకల్పనలో వామపక్ష భావజాలం ప్రభావం ఎక్కువగా ఉండేదని ఆయన విమర్శించారు. స్వాతంత్ర్యం తర్వాత వామపక్ష భావజాలంతోనే చరిత్రను మన తరాలకు బోధించారు. ఈ రోజు మార్పులను వ్యతిరేకిస్తున్నది కూడా వారే అని ఆయన పేర్కొన్నారు. వాస్తవాల ఆధారంగానే చరిత్రను విద్యార్థులకు అందించాలి ఆయన హితవు పలికారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో పేర్కొన్న విషయాలు వాస్తవమని తాను నమ్ముతున్నట్లు రాజ్పుత్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడకుండా వ్యక్తిగత కారణాలతో ఎవరో నచ్చలేదని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీజీ జెన్కో ఆడిటోరియంలో వాక్కులమ్మ ప్రచురణ సంస్థ ద్వారా వెలువడిన హసిత బాష్పాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సుల వల్లే ప్రజల సమస్యలను పరిష్కరించే అవకాశం తనకు లభించిందని ఆయన అన్నారు. తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను 4 కోట్ల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. ఎవరిపైన వ్యక్తిగత కక్షతో అధికారాన్ని దుర్వినియోగం చేయబోనని, ఎవరిని శత్రువుగా చూడనని ఆయన తేల్చి చెప్పారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని అన్నారు. చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. నేను ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి సరిగ్గా 17 సంవత్సరాలు 2006లో
జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచిన, 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2014 రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2019లో పార్లమెంట్ సభ్యుడు, దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన, 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలిగింది. గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే, ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని, ఇది ప్రజల్లో ఘరానా మోసం చేయడమేనని ఆమె ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తూ ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అయింది? సీఎం చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలన్నారు, ఒక్కరికైనా ఇచ్చారా? నెలకు 3,000 రూపాయల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా? 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు 1,500 రూపాయల అకౌంట్లో పడ్డాయా? అన్నదాత సుఖీభావ కింద సొంతంగా 20,000 రూపాయలు ఇస్తామని మాట మార్చారు. కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో లింక్ పెట్టారు. 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసం. రాష్ట్రంలో సంక్షేమం సన్నగిలింది, అభివృద్ధి అటకెక్కింది, సుపరిపాలన కొండెక్కింది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో హామీలు ఘనం, అమలు మాత్రం అరచేతిలో వైకుంఠం అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు తగిన విధంగా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్లో నేతలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. డివిజన్ బూత్ కోఆర్డినేటర్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే రాష్ట్ర అభ్యర్థికి సంకేతం అవుతుందని వ్యాఖ్యానించారు. ఒక దురదృష్టవశాత్తు ఉప ఎన్నిక కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఈ రోజు కూడా దురదృష్టవశాత్తు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే హైదరాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత ఉత్సాహంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ ప్రజా సమస్యలు గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనాయి. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా, రేషన్ కార్డుకు సంబంధించిన తీసుకున్నా, ఇలా పెద్ద పెద్ద ఏరియాలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రైన్ల సమస్య, ఓవర్ఫ్లో అయిపోయి ఇళ్లలో పోయే పరిస్థితి నుంచి ఇవన్నీ కూడా అధిగమిస్తాం. తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించే విధంగా కార్యాచరణ తీసుకుపోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమన్వయపరుస్తూ ముందుకుగా తుమ్మల నాగేశ్వరరావు గారు, డాక్టర్ వివేక్ గారు, నేను ఇన్ఛార్జ్ మంత్రులుగా, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లము పార్టీ క్రియాశీలకంగా సమాయత్తం చేస్తూ పోతా ఉన్నాం. మేము ఈ జూబ్లీహిల్స్ తిరిగే సందర్భంగా ప్రజల స్పందన కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉంది. సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తాం. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పథకం పేరుతో కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేసిందని, వారి ఆశలను బస్సు టైర్ల కింద తొక్కేసిందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె ఘాటుగా స్పందించారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి మహిళలను వంచారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి 16 రకాల బస్సులు ఉంటే కేవలం
5 రకాల బస్సుల్లో అది కొన్ని ప్రాంతాలకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారని విమర్శించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాక, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలకు ఈ పథకం వర్తించకపోవడంతో 2.5 కోట్ల మంది మహిళలను మోసం చేసినట్లేనని ఆమె పేర్కొన్నారు. లగేజీతో మహిళలు 10-15 బస్సులు మారుతూ తిరుపతి వెళ్లడం సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే చీటింగ్ మాస్టర్ గా మారిందని, కూటమి ప్రభుత్వం కోతల ప్రభుత్వంగా తయారైందని వరద కళ్యాణి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. పేపర్లో, టీవీల్లో మనందరం చూసాం, పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సాధికారత కోసం అనేసి తెగ హడావుడి చేశారు. ఆ హడావుడి చూసి నాతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరిగింది. నిన్న ఏమి వీళ్ళు ఇస్తారా అనేసి ఎంతగానో ఆశపడ్డాం. రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు. దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు. తీసుకుంటే నిన్న శ్రావణ మాసం శుక్రవారం, మహిళలందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు. అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్లో కూడా వీళ్ళు చెప్పారు, రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే, ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. వీళ్ళు ఏం చెప్పారు? ఎన్నికలు అయిన వెంటనే, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డనిది అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1500 చొప్పున ఇచ్చి తీరుతామని ఓదరగొట్టి ఎంతగానో ప్రచారం చేసుకొని మహిళలు ఓట్లు వేయించుకొని ఈరోజు 15 నెలలైనా కూడా ఆడబిడ్డనిది ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి మా ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం కాదు, కోతల ప్రభుత్వము అనేసి. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అలాగే తీసుకుంటే గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది? ఆపరేషన్ ఖగార్ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం. ఆపరేషన్ ఖగార్ను ఎందుకు ఎత్తివేయాలి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్లో ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నక్సల్స్ నరమేధవ్ మేధో మదనం అన్న అంశంపై చర్చలో సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారంలో ఉన్నంతకాలం నక్సలైట్లపై నిషేధం విధించిన కేసీఆర్ అధికారం పోగానే చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. నక్సలైట్ల సమస్య సామాజిక కోణంగా చూడాలని పౌర హక్కులు, మానవ హక్కుల సంఘ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నక్సలైట్ల చేతిలో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు సామాజిక కోణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నక్సల్స్ దురాగతాల వల్ల దాదాపు 50,000 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9,000 మంది పోలీసులు నక్సల్స్ తూటాలకు బలయ్యారన్నారు. ఆపరేషన్ ఖగార్ను ఆపే ప్రసక్తే లేదని, నక్సలైట్లను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నక్సలైట్ల దేశభక్తులు అని చెప్పి ఇవాళ సమాజంలో కూడా చూపెట్టే ప్రయత్నం కొంతమంది అర్బన్ నక్సల్స్ పేరుతో చేస్తా ఉన్నారు. ఈ దేశంలో ఈ దేశంతో సంబంధం లేకుండా విదేశీ సిద్ధాంతాలను పుడిపుచ్చుకొని దాంతోపాటు భారతదేశంలో భారత జాతీయ పతాకాన్ని ఎగిరేయద్దు, ఎగిరేస్తే చంపేస్తామని చెప్పి సాక్షాత్తు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తటువంటి సామా జగన్మోహన్ రెడ్డిని హత్య చేసినటువంటి నక్సల్స్ ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు ఇలా స్పష్టం చేస్తా అవసరం ఉంది. ఈ దేశ సిద్ధాంతాలు కావు. ఈ దేశం జాతీయ పథకం ఎగిరేద్దంటారు, ఎగిరేస్తే చంపేస్తామంటారు, చంపుతారు. వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు, ఏ దేశ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు, దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
ఇవన్నీ చూసిన తర్వాతనే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నక్సలిజాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు, నక్సలిజాన్ని తప్పకుండా రూపుమాపుతాం, నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ఇలా ఒక సంకల్పం తీసుకొని వాళ్ళ దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 67లో ప్రారంభించినటువంటి నక్సల్బరీ ఉద్యమంతో ప్రారంభించినటువంటి నక్సలిజం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో దాదాపు 220 జిల్లాలో ఉన్నటువంటి నక్సలిజం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 12 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితమైంది. నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి బస్సులో నక్సలిజం అన్నది ఈ దేశంలో కనపడకుండా పోతుంది అని 100% వాస్తవం. ఇప్పటి వరకు నక్సలిజం సాధించింది ఏంటంటే శూన్యం. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అభివృద్ధి ఎక్కడా జరగలేదు, అభివృద్ధిని అడ్డుకున్నారు, పేదల బతుకులు ఇంకా పేదలుగానే మిగిలిపోయారు. కాబట్టి దేనికోసం కూడా ఇవాళ నక్సలిజం అనేది పనిచేయటువంటి విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పటివరకు దాదాపు 50,000 మందిని నక్సల్స్ పొట్టన పెట్టుకున్నారు. 50,000 మందిని, 9,000 మంది పోలీసులనే వాళ్ళ నక్సల్స్ హతమార్చారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కూడా పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబుకి పొద్దస్తమాన జగన్ పేరు తలవకుండా రోజు గడవడం లేదని మాజీ మంత్రి సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సాకి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం అప్పుల అబద్దాలతో సీఎం చంద్రబాబు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత కూడా గత ప్రభుత్వం అంటూ మాపై బురద జల్లడం తప్ప హామీల అమలుపై చంద్రబాబు ఆలోచన చేయకపోవడం ప్రజలను వంచడమే అవుతుందని అన్నారు. అలాంటి టీడీపీకి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించిన శైలజానాథ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెగ్గింగ్ చేసి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని స్పష్టం చేశారు. ఎక్కడ అమలైందో నువ్వు చెప్పాలా? ఎప్పుడు మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది. అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది. మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా, కేవలం డబ్బులు ఏమైనాయో కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేదేమంటే మీకు ఇబ్బంది ఏమో చూసుకోండి. వచ్చి ఒక్కసారి మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటూ ఉంటారు మా సారాయంగన్ల కోసం. మీ నాణ్యమైన మద్యం కథ ఇది. పైగా 1,20,30,00,000 మందికి ఉచిత ఇసుక ఇచ్చామని దేశమంతా చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి, మాఫియాలు పనిచేస్తూ ఉన్నాయి. సూపర్ 6 అమలు చేసిన ఎట్లా వచ్చింది మీకు ఆ నాలుగుకి? మా నాలుక మీరు అన్నారు మా నాలుకలో మందం ఏదో కోస్తామో మందం అట్లా మాట్లాడారు. మా నాలుక ఏమో కానీ మీ నాలుక మాత్రం ఏమాత్రం తడబడదు. అది అబద్ధాలు చెప్పడానికి, సత్యదూరమైన మాటలు చెప్పడానికి, జనాన్ని మోసం చేయడానికి ఒక్క నిమిషం కూడా జంకదని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము వెనకాడడం లేదు. మీ నాలుగు గురించి మీరు ఆలోచించుకోవాలా. ఎట్లా చెప్తారు మీరు? ఆ రోజు మీరు ఎలక్షన్ల ముందు బస్సు గురించి మాట్లాడుతూ ఒక అక్కయ్య లిస్ట్ రాసి పెడితే తిరుపతి, కాణిపాకం, చిత్తూరు రకరకాల ఊర్ల పేర్లు రాసి పెడితే ఆయన వాళ్ళ హస్బెండ్ అంటాడు, నువ్వు 5 ఏళ్ళ నుంచి అడుగుతూ ఉన్నావు, చేయలేకపోయినా కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు, కూటమికి ఓటేయండి అని బహుశా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాడిచ్చింటారు ఆ రోజున మీరు. ఈరోజు మీరు చెప్పే బస్సులన్నీ కూడా జిల్లా దాటిపోవు, లేక జిల్లా దాటాలంటే గంటలు కాదు రోజులు పడే పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలతో మాట్లాడడం లేదని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును యథాతథంగా చదువుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు పూర్తిగా మనకచెర్ల కుట్రకు అనుకూలంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఆయన అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయింది అని చేసిన అబద్ధం నిజమని చెప్పి మరోసారి నిరూపితమైంది. మొన్న నందిమేడారం పంపులో ఆన్ చేసి మిడ్ మానేరుకి ఎట్లయితే నీళ్ళు తెచ్చిండ్రో అక్కడి నుండి గతంలో మల్లెన సాగర్కి అక్కడి నుండి కొండపోచమ్మ కూడా ఏదైతే నీళ్ళు తీసుకొచ్చిండ్రో అదే పద్ధతుల్లో సూర్యాపేట జిల్లా కూడా నీళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత ఇరిగేషన్ మంత్రి గారి పైన ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఇక్కడ ప్రజలు ఇవాళ ఏదైతే పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేసుకున్నారో వరితో పాటు ఇతర పంటల్ని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సాగు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ మరి దీనికి సరిపోయే పద్ధతుల్లో నీళ్లు ప్రభుత్వం ఇస్తుందని ఆశించే రైతులు పెట్టుబడి పెడుతున్నారు. దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ దురదృష్టవశాత్తు నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం. ఎంత స్పష్టమైన అవగాహనతో ఉన్నారో ఇద్దరు కూడా. బనకచెర్ల కట్టి తీరుతామని, బనకచెర్లలో ఏదో వృధా జలాలు, సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయి, మేము వరదలు భరిస్తాంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచెర్ల కొరకే. చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా. రెండు వేరు ఉపన్యాసాలు కావు, ఒకటి పోటీ ఉపన్యాసాలు కావు. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము 240 టీఎంసీల నీళ్లు వాడుతున్నాం, అందుకే గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్ల కట్టడానికి వీలు లేదు అని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ దర్శకుడు యార్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం స్టాలిన్. చిరంజీవి సొంత బ్యానర్ అయిన అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా విడుదల కాగా 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాను 19 ఏళ్ల తర్వాత మళ్లీ రీరిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మెగా అభిమానులను ఉద్దేశించి చిరు ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ నా పుట్టినరోజున అంటే ఈ ఆగస్టు 22న మీ ముందుకు తీసుకురావడానికి ఆ చిత్ర నిర్మాత నా తమ్ముడు నాగబాబు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం, ఎందుకంటే ఇది ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది. ఒక వీర జవాన్గా దేశ సరిహద్దుల్లో ఉన్న శత్రులతో పోరాటం కాదు, దేశం లోపల ఉన్న శత్రులతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుని ఈ సమాజంలో అంతర్యుద్ధం చేయడానికి తలపెట్టినటువంటి ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారతాడు ఈ చిత్ర హీరో స్టాలిన్. ఈ సొసైటీలో తాను చేస్తున్న మంచి వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు తనకి కృతజ్ఞత చెప్పడం కాకుండా అలాంటి మంచి పని మరో ముగ్గురికి చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక చక్కటి సందేశాన్ని, మంచిని ప్రబోధించే ప్రయోగం ఇందులో చాలా గొప్పగా చెప్పబడింది. ఈ తరం ప్రేక్షకులకు వినోదమే కాదు, సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజెప్పిన చిత్రం ఈ స్టాలిన్. అలాగే ఈ చిత్రం నటించిన ఖుష్బు, త్రిష, అలాగే ఇతర సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా స్వరబ్రహ్మ మనీష్ శర్మకు, డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్కు, అలాగే కెమెరా చోటకే నాయుడుకు, నా తమ్ముడు నాగబాబుకి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ చిత్రం మీ అందరికీ ఒక మంచి చిత్రం, మంచి అనుభూతిని ఇస్తుందంటే ఎలాంటి సందేహం లేదని ముఖ్యంగా నమ్ముతూ ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. భారత క్రికెట్లో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకోనుంది. ఇటీవల రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడి జట్టుకు దూరం అవడంతో టీంలు నష్టపోకుండా ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీన్ని సీరియస్ ఇంజురీ రీప్లేస్మెంట్ గా పిలుస్తున్నారు. ఈ నియమం 2025-26 దేశవాళీ సీజన్ నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన అండర్సన్
చండీగఢ్ ట్రోఫీ సిరీస్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ పాదానికి ఫ్రాక్చర్ కావడం, ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం డిస్లొకేషన్కు గురి కావడంతో ఇరు జట్లు 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకే ఈ కొత్త రూల్ను తీసుకొచ్చారు. ఇప్పటికే కంకషన్ కోసం రీప్లేస్మెంట్ నిబంధన ఉన్నప్పటికీ ఇతర తీవ్ర గాయాలకు ఆ అవకాశం లేదు. ఆట మధ్యలో ఎవరైనా ఆటగాడు బంతి తగలడం వల్ల ఎముక విరగడం, తీవ్రమైన కోత లేదా కీలు స్థానభ్రంశం వంటి గాయాల పాలైతే అతని స్థానంలో సమాన నైపుణ్యం ఉన్న మరో ఆటగాడిని తీసుకునేందుకు ఈ నిబంధన వీలు కల్పిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు. రష్యా చమురు కొనుగోలుపై భారత్కు ట్రంప్ ఊరట ఇవ్వొచ్చని వెల్లడి. స్వదేశానికి శుభాంశు శుక్లా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం. భారత గగన తలానికి సుదర్శన చక్రం. ఇక శత్రువుల ఆటలు సాగవు. 2035 నాటికి దేశంలోని అన్ని కీలక ప్రాంతాలకు భద్రత. స్వాతంత్ర్యం ఘనతనే కాదు, దేశ విభజన బాధ్యతను కాంగ్రెస్ స్వీకరించాలన్న ఎన్సీఈఆర్టీ మాజీ డైరెక్టర్. నేతాజీ వంటి వారిని కాంగ్రెస్ విస్మరించిందని విమర్శలు. కృష్ణ భగవానుడి ఆశీస్సుల కారణంగానే ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నానన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తానని స్పష్టీకరణ. సీఎం చంద్రబాబు ప్రజలను ఘోరంగా మోసం చేశారంటూ వైఎస్ షర్మిల ఆరోపణలు. ఏడాది పాలనలో హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని ధ్వజం. ఉచిత ప్రయాణం పేరుతో మహిళలను దారుణంగా మోసం చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు. 16 రకాల బస్సుల్లో కేవలం 5 రకాల బస్సులు మాత్రమే ఉచిత ప్రయాణం అని కళ్యాణి మండిపాటు. ఆపరేషన్ ఖగార్ ఎందుకు ఎత్తేయాలి? సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్లను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. బాణకచెర్ల కుట్రకు అనుకూలంగా సీఎం వ్యాఖ్యలు. స్టాలిన్ రిలీజ్, మెగా అభిమానులకు చిరు స్పెషల్ వీడియో. దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ సరికొత్త నిబంధన. తీవ్ర గాయాలైతే ఆటగాడిని మార్చుకునే అవకాశం. ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.